జగిత్యాల జిల్లా కొండగట్టులో భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా గిరి ప్రదక్షిణ జరిగింది. పౌర్ణమి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గిరి ప్రదక్షిణలో సుమారు 10,000 మంది భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగిపోయాయి. అధికారులు, పోలీసుల సమన్వయంతో గిరి ప్రదక్షిణను సజావుగా నిర్వహించారు. ఈరోజు చైత్ర మాస పౌర్ణమి అండి. ఇది పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతు, చైత్ర మాసంలో శుక్లపక్ష పౌర్ణమి. ఈరోజు గురువారం 39వ గిరి ప్రదక్షిణ, కొండగట్టు గిరి ప్రదక్షిణ. మనకి గిరి ప్రదక్షిణ అంటే తిరువన్నామలై, అరుణాచలం బాగా తెలుసు, కానీ మన తెలంగాణలో అద్భుతమైన క్షేత్రం ఉంది. సాక్షాత్తు అంజన్న కొలువున్నటువంటి ఈ యొక్క కొండగట్టు పైన గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసి 38 పూర్తయినాయి, 39 నడుస్తోందండి. ఎంత అద్భుతం, ఎంత అనుగ్రహం! ఇది అంజన అనుగ్రహంతో మాత్రమే సాధ్యపడే విషయం. కొన్ని వేల మంది భక్తులు స్పందిస్తున్నారు. మా ముఖ్య ఉద్దేశం ఒకటే, గిరి ప్రదక్షిణ అంటే ఖచ్చితంగా పాపం పోతుంది, పుణ్యం వస్తుంది, మీ కోరికలు నెరవేరుతాయి నిస్సందేహం. అంతకన్నా ముఖ్యమైనది ఒకటి గమనించాలి, హిందువులందరూ ఒకటవుతున్నారు, ఒకటిగా కలిసి తిరుగుతున్నారు. కులం యొక్క ఎవరిని గోత్రం అడగట్ల, కులం అడగట్ల, ఎవరు పేదవాళ్ళు ధనికులు లేదు, ఇక్కడ ఆడామైగా తేడా లేదు. అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ ఏంటంటే కలిసి నడుస్తున్నారు. ఈరోజు చైత్ర మాస పౌర్ణమి అండి. ఇది పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతు, చైత్ర మాసంలో శుక్లపక్ష పౌర్ణమి. ఈరోజు గురువారం